సుఖీభవ వాస్తుకు స్వాగతం అండి. ఈరోజు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ విజిట్కి రావడం జరిగింది. ఇది మీరు చూసినట్లయితే టాయిలెట్ ఏర్పాటు చేశారు వెస్ట్ సైడ్ ఇంటికి ఆనిచ్చి మీరు చూడొచ్చు, ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా ఈ టాయిలెట్ నుంచి ఇలాగ బెడ్రూమ్లోకి మనం వెళ్ళినట్లయితే బెడ్రూమ్లోంచి ఇలా హాల్లోకి వెళ్తున్నామండి. ఈ హాల్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ పూజా మందిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఆపోజిట్లో ఉన్న టాయిలెట్కి ఆపోజిట్గా ఉంది. అదేవిధంగా ఈ పక్కన కిచెన్ ఏర్పాటు చేశారు. ఎప్పుడు కూడా బాత్రూమ్స్కి టాయిలెట్స్ అనేవి దేవుడు ఎదురుగుండా ఏర్పాటు చేయకూడదు. అదేవిధంగా కొంచెం మనం ఇలా నడుచుకుని వెళ్తే దక్షిణం వైపు కూడా నైరుతి కార్నర్లో ఇంటి గోడ కానించి కూడా ఒక టాయిలెట్ ఏర్పాటు చేశారు. ఇదంతా హాలు. అయితే ఇక్కడ ఏమైందంటే ఇంటికి మధ్య కొలతల్లో, ఇంటి యొక్క మధ్య కొలతలలో గోడలు వచ్చాయి, అదేవిధంగా టాయిలెట్స్ కూడా వచ్చాయి. అలా రాకూడదు. అలా వస్తే వాస్తురీత్యా దోషం. ఇంటి యొక్క మధ్య కొలతల్లో ద్వారాలు కానీ, అదేవిధంగా టాయిలెట్స్ కానీ, అదేవిధంగా పూజా మందిరాలకు ఎదురుగుండా కూడా టాయిలెట్స్ ఉండరాదు. శాస్త్ర ప్రామాణికంగా వాస్తుపరంగా మంచి సిద్ధాంతులను సంప్రదించి కట్టుకోండి.